హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండీ వ్లాగ్స్. ఈరోజైతే నేను డిఫరెంట్‌గా కొంచెం ఉప్మా చేయాలనుకుంటున్నాను. రోజులా కాకుండా కొంచెం వేరే దాంతోటి. ఏంటంటే ఇది బన్సీ రవ్వ కూడా కాదు. బ్రోకెన్ వీట్ అనమాట. మేబీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ చేస్తున్నాను దీనితోటి. ఎలా ఉంటదో ఏమో నాకు ఐడియా లేదు. సో, ముందుగా నేనైతే ఇక్కడ ఈ బ్రోకెన్ వీట్‌ని కొంచెం నెయ్యి వేసైతే కొద్దిగా రోస్ట్ చేశానండి. ఎందుకంటే కుకింగ్ అనేది కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది. కొంచెం ఫాస్ట్‌గా ఉడుకుతుంది అన్న ఉద్దేశంతోటి యాజ్ యూజువల్ మనం ఉప్మాకైతే ఎలాగ పోపైతే వేసుకుంటామో నేను గూడా ఇక్కడ అలాగే బ్రోకెన్ వీట్ ఉప్మాకైతే తాలింపైతే పెట్టేశాను. దానిలోకి కొద్దిగా ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి లైట్‌గా సాల్ట్ వేసి అవి సాట్ అయిన తర్వాత ఇంకొంచెం టమాటాలు కూడా వేసి అవి కొంచెం మగ్గేంత వరకు ఉంచి తర్వాత దీనిలో నేను క్యారెట్ అయితే వేశానండి. ఈ ఉప్మాలోనే కాదు నేను దేనిలో అయినా సరే ఏ ఉప్మాలో అయినా క్యారెట్ అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. నాకు కూడా ఆ టేస్ట్ కొంచెం ఫ్లేవర్ నచ్చుతుంది. అందుకని నేనైతే క్యారెట్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ బ్రోకెన్ వీట్ ఉప్మా కాబట్టి దీనికి నేను ఒక కప్‌కైతే 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. ఎందుకంటే అది కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీలో ఎవరైనా ఈ ఉప్మా తినుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో? నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ చేశాను. ఓకే. టేస్ట్ అయితే పర్లేదనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.